నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పరమహంస. మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పరమహంస అనే పదానికి ఎంతో లోతైన అర్థం ఉంది. ఆధ్యాత్మికంగా, తాత్వికంగా, వేదాంతపరంగా ఇది అనేక విశిష్ట అర్థాలను సంతరించుకుంది. ఈ పరమహంస హంస జాతిలో అత్యున్నతి శ్రేణికి చెందినది. దీనికి క్షీర నీర న్యాయం తెలుసని తరతరాల గాఢ నమ్మిక. అందుకే పండితులు, జ్ఞానులు ఈ పరమహంసను మనం చేసే కర్మల్లో మంచి చెడులను విభజన చేసి చూడగల శక్తిగా భావించారు. దాన్ని వివేచన అన్నారు. న్యాయాధిపతికి ఈ వివేచనా శక్తి ఉన్నప్పుడే తప్పొప్పులను సూక్ష్మదృష్టితో చూసి దోషులకు శిక్ష వేయగలరు. ఇది ప్రతి మనిషికి అవసరమే. పరమ అన్న మాటకు అత్యున్నతమైన, పరిపూర్ణమైన అని అర్థం. హంస అంటే ప్రాణం, మనస్సు, ఆత్మ అన్న ఛాయార్థాలు ఉన్నాయి. వెరసి పరమహంస అంటే గొప్ప సన్యాసి, యోగి, జ్ఞాని, ఆనందచిత్తుడు, సాధన శోధనలను కళ్ళుగా చేసుకున్నవాడు, భవబంధాలను తనలోని శత్రువులను జయించిన వ్యక్తి, ప్రశాంత చిత్తుడై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ మోక్ష మార్గాన్ని సుగమం చేసుకున్నవాడు, దైవత్వాన్ని సంపూర్ణంగా గ్రహించినవాడు, పోతన ప్రహ్లాదుడితో పలికించిన చక్రి సర్వవ్యాపకత్వాన్ని దర్శించినవాడు, తన అణువణువున నింపుకున్నవాడు, ఆధ్యాత్మిక జగత్తు రామకృష్ణను మహాయోగిగా ఎంచి పరమహంసగా భావించడంలో అంతరార్థం ఇదే. ఆయన తనలోనూ ఇతర జీవులలోనూ దైవాన్ని చూశాడు. ఆ ఆనందానుభూతులను తన మనస్సులో నింపుకున్నాడు. భగవంతుణ్ణి మీరు చూశారా అని సూటిగా తీక్షణమైన చూపులతో నరేంద్రుడు అడిగిన ప్రశ్నకు ఎటువంటి తత్తరపాటు చెందక ప్రశాంత చిత్తంతో, చెరగని చిరునవ్వుతో నిన్ను చూస్తున్నంత స్పష్టంగా అని రామకృష్ణ సమాధానమిచ్చారు. దానిలోని అచంచల విశ్వాసం ఆ భగవదన్వేషిని విభ్రాంతుణ్ణి చేయడమే కాదు, గురువులలో పరమగురువుగా భావించేటట్టు చేసింది. వారి అద్భుత సంయోజనం అతన్ని వివేకానందుని చేసింది. ఫలితంగా భారతదేశం ఆచరణాత్మకమైన, నిజమైన ఆధ్యాత్మికవేత్తను పొందింది. తత్వార్థపరంగా పరమహంస స్థితి తురీయావస్థతో సమానం. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను దాటిన స్థితి. లోక వ్యవహారాలను, వ్యాపారాలను, ఈ మాయా సంసారాన్ని త్యజించిన ఒక గొప్ప వైరాగ్య స్థితి. ఈ జగత్తును సన్యసించిన అపురూప స్థితి. మనిషిలోని జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఆ సర్వాంతర్యామితో సంభాషణం చేయగల అద్భుత ఆనందయోగం. పరమహంస స్థితి పొందడం ఎంతో కష్టతరమైనది. అది కేవలం కఠోర సాధన ద్వారానే చేరుకోగలిగేది. ఇంద్రియ సుఖాలతో దొరికే క్షణభంగురమైన సుఖం కన్నా గొప్పదైన శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించే స్థితిని పరమహంస స్థితి అంటారు. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం వంటి 6 సంపత్తుల సమపార్జన పరమహంస పదంలో అనివార్యం. ఇవి పొందిన క్షణం సాధకుల మనసనే ఆకాశంలో వివేచనా భాస్కరుడు ఉదయిస్తాడు. అప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల వైపు మనసు పంచ కళ్యాణిలా కదం తొక్కుతుంది. దాని చేరిక ఆనంద సామ్రాజ్యం. అదే పరమహంస పరమోన్నత స్థితి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.